హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి సిసిఏఏ కోర్టు కేసుకి సంబంధించి ఏమైంది అన్న అప్డేట్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో 15th రోజు జరగాల్సిన కోర్టు సెషన్ అన్నది హీరింగ్ అన్నది 17th రోజు జరిగిందనమాట. సో కంప్లీట్గా దాని గురించి అసలు ఏం మాట్లాడారు, ఏమైంది దాని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, అండ్ దాంతోపాటు హై పాయింట్లు ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనం అయితే అఫీషియల్ హైకోర్టు వెబ్సైట్లో అయితే ఉన్నాం అనమాట. అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇంతకుముందే 15th రోజే చాలామంది చాలా ఛానల్స్లో ఏం చెప్పారు, మీకు కేసు అన్నది కొట్టేశారు అని చెప్పారు కదా. సో ఏదైతే ఐఏ ప్రేయర్ ఇది ఉందో దీన్ని చూపించి కోర్టు కేసు అన్నది కొట్టేశారని చెప్పారు. బట్ మన ఛానల్లో మనమైతే ఏమని చెప్పాము, ఇది యాక్చువల్గా జస్ట్ ఒక రిక్వెస్ట్ అంతే. ఓకే, సో అది చెప్పాము. అండ్ దాని తర్వాత సెషన్ కూడా జరిగిందనమాట. 17th రోజు హీరింగ్ అన్నది జరిగింది. ఓకే, దానికి సంబంధించిన పీడిఎఫ్స్ ఇంకా కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు, కానీ దానికి సంబంధించిన ఫుటేజ్ అన్నది బయటకు అయితే వచ్చింది. సో దానిలో ఏం మాట్లాడారు కంప్లీట్గా దాని గురించి మాట్లాడదాం. ఓకే, ఇక్కడ క్లియర్గా మనకి రైల్వే తరపున ఏం చెప్పారంటే, ఈ కేసులో మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. 80% ఏమో నార్మల్ పీపుల్ ఉన్నారు, అండ్ 20% మనకి సిసిఏఏ క్యాండిడేట్స్ ఉన్నారు కదా. సో ఇందులో ఈ 80%కి సంబంధించిన రిజల్ట్ కూడా ఆగిపోతుంది. సో ఫస్ట్ దాన్ని మాకు రిలీజ్ చేయడానికి, పబ్లిష్ చేయడానికి రిజల్ట్ అన్నది 80%కి, ఈ 20%తో సంబంధం లేదు కాబట్టి దానికి ఫస్ట్ స్టే అన్నది రిమూవ్ చేయాలి అన్నట్టు అడగటం జరిగిందనమాట. అయితే ఈ ఓల్డ్ సిసిఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లాయర్ అయితే ఏమన్నారంటే, ఇలా రిలీజ్ చేయడం వల్ల ఈ 20% కూడా ఇంపాక్ట్ ఉంటుంది, దానివల్ల ఇబ్బంది ఉంటుంది, మొత్తం అందరికి ఒకేసారి రిలీజ్ చేయాలని చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకే, ఫస్ట్ టైం అడిగినప్పుడు. తర్వాత మనకి రైల్వే తరపు నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే, యాక్చువల్ గా రిజల్ట్ అన్నది ఇంకా పబ్లిషే అవ్వలేదు. ఓకే, రిజల్ట్ పబ్లిష్ అవ్వకుండానే మాకు ఏదో ప్రాబ్లం జరుగుతుందని ముందే కేసు వేయడం కరెక్ట్ కాదు. అండ్ దాంతోపాటు ఒకవేళ ఈ టాపిక్ మాట్లాడాలంటే కూడా మనకి రిక్రూట్మెంట్ రిలేటెడ్ ట్రైబ్యునల్స్ ఉంటాయి, అంటే క్యాట్ ఉంటుంది కదా, అక్కడ మాట్లాడాలి, మీరు హైకోర్టులో వేశారు, ఇది కరెక్ట్ కాదు అన్నట్టు మనకి రైల్వే తరపున అయితే వాదించడం జరిగింది. అండ్ దాంతోపాటు దీనిలో ఆల్మోస్ట్ 1.8 crore పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఈ 15 or 10 మెంబర్స్ కోసం ఈ రిజల్ట్స్ ఆపేయడం కరెక్ట్ కాదని కూడా వాదించడం జరిగింది అనమాట. అండ్ దానికి మనకి కౌంటర్గా ఓల్డ్ సిసిఏకి సంబంధించిన లాయర్ ఏం చెప్పారంటే, ఈ 15 ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ 20%కి చెందుతారు. వాళ్ళకి సంబంధించి మార్క్స్ అన్నవి ఆల్రెడీ ఎవాల్యుయేషన్లో ఓల్డ్ సిసిఏకి సంబంధించిన మార్క్స్ కానీ లేకపోతే న్యూ సిసిఏకి సంబంధించిన మార్క్స్ అన్నవి ముందే కౌంట్ అయిపోతాయి కాబట్టి 1/3కి సంబంధించి. సో ఆల్రెడీ ఇంపాక్ట్ ఉంది, రిజల్ట్ వచ్చాక చూస్తే మనకి అది 3rd మార్క్స్ కింద అవుతుంది. సో అది కరెక్ట్ కాదు అన్నట్టు వాదించడం జరిగిందన్నమాట. దీనికి సంబంధించి ఫైనల్గా మనకి 20th డేట్ నెక్స్ట్ హీరింగ్ అయితే ఇచ్చారు. ఇదైతే అప్డేట్ కూడా చేశారనమాట వెబ్సైట్లో. ఒకసారి చూపిస్తాను చూడండి, ఇదిగోండి లిస్టింగ్ డేట్. నెక్స్ట్ లిస్టింగ్ డేట్ ఎక్కడ ఉంది చూడండి, 20/4/2026. ఓకే, సో మనకి నెక్స్ట్ హీరింగ్ అన్నది 20th మండే ఉండబోతుంది. అండ్ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. ఓకేనా, అండ్ స్టే కూడా ఇంకా ఏమీ లిఫ్ట్ చేస్తున్నట్టు వీడియో ఫుటేజ్లో అయితే రాలేదు. సో స్టే కూడా అలాగే ఉంటుంది. ఓకే, చూడాలన్నమాట 20th రోజు మనకి హీరింగ్ అన్నది ఎలా అవుతుంది, ఆ 80%కి సంబంధించి మనకి ఏమైనా రిలాక్సేషన్ ఇచ్చి, అంటే రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఇస్తారా, అంటే నార్మల్ సిసిఏఏ పీపుల్ కాకుండా మిగతా వాళ్ళకి సంబంధించిన రిజల్ట్కి పర్మిషన్ ఇస్తారా ఏంటి అన్నది మనం 20th రోజు అయితే అబ్జర్వ్ చేయాలి. అండ్ అది రాగానే నేను అప్డేట్ అయితే చేస్తాను. మీరు జస్ట్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. వెంటనే అప్డేట్ వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. అండ్ మన ఛానల్లో ఏదో ఒక వీడియో అయితే మనం పెట్టాం అనమాట. ఏదైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదే మనం పెడతాం. సో ప్రాబ్లం లేదు, మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు. అండ్ ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది అన్నది కూడా కామెంట్ చేయండి ఈ కేసు గురించి. లైక్ నెక్స్ట్ హీరింగ్లో మనకు అదే ఫైనల్ హీరింగ్ అయ్యే ఛాన్స్ ఉందా ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసి మీకు రిజల్ట్ అన్నది మిడ్ మేలో అయితే రావచ్చు. ఓకేనా, ఏప్రిల్ ఎండింగ్ కానీ మేలో కానీ రావచ్చు. అండ్ ఈ కేసు అప్పట్లోపు సార్ట్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంతకుముందు కూడా నేను ఇదే చెప్పాను. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఉన్న కేసు అప్డేట్ అయితే ఇది. ఏమైనా అప్డేట్స్ ఫర్దర్గా వస్తే మనం మన ఛానల్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్స్, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, ఫాలో అవ్వండి. అందులో జాయిన్ అయ్యి ఫాలో అయితే ఏమైనా అప్డేట్స్ చిన్న ఉన్నప్పుడు ఫాస్ట్గా అక్కడ నేను అప్డేట్ చేస్తాను. సో దట్ మీకు జెన్యున్ అప్డేట్స్ ఉంటే అక్కడి నుంచి కూడా తెలుసుకోవచ్చు. ఓకే,
అండ్ మీరు ఒకవేళ గ్రూప్ డి కనుక ఇదే నోటిఫికేషనే కాకుండా వేరే గ్రూప్ డి కానీ రైల్వే రిలేటెడ్ ఏదైనా ప్రిపేర్ అవుతుంటే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మన దగ్గర ది బెస్ట్ కోర్స్ గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ అయితే దొరుకుతుంది చాలా చాలా తక్కువ ప్రైస్కి. అండ్ కూపన్ కోడ్ క్యాపిటల్ లెటర్స్లో గ్రూప్ డి 200 అని కనుక అప్లై చేస్తే మీకు ఇంకా 200 తక్కువ అవుతుంది అనమాట, డిస్కౌంట్ వస్తుంది. సో ఆల్మోస్ట్ చాలా తక్కువ ప్రైస్కి 699కి ఫుల్ గ్రూప్ డికి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ వచ్చేస్తాయి. సో ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అది సిసిఏఏ స్టూడెంట్స్ అయినా లేకపోతే ఏ స్టూడెంట్ అయినా మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ రైల్వేలో ఏఎల్పి టెక్నీషియన్ అంటే తర్వాత ఎన్టీబీసీ ఇటువంటి నోటిఫికేషన్స్ని క్లియర్ చేశాను అనమాట. అది కూడా విత్ ఏ గుడ్ స్కోర్. ఆల్మోస్ట్ ఏఎల్పి టెక్నీషియన్ ఒక 90 దగ్గర స్కోర్ 100కి క్లియర్ చేశాను అనమాట. అలాంటి క్లాసెస్ అన్నవి మన యాప్లో అయితే ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. డెమోస్ అవి ఉంటాయి. అండ్ అలాగే మన టీమ్ కూడా మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ దొరుకుతుంది. లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. సో జాయిన్ అవ్వండి. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇట్లా దొరుకుతుంది, కానీ ఫుల్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు ఎక్కువ ఉపయోగపడుతుంది, తక్కువ కూడా వస్తుంది. అదేవిధంగా మీరు ఏఎల్పికి పర్టికులర్గా ప్రిపేర్ అవుతుంటే ఏఎల్పి 200 కనుక అప్లై చేస్తే ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉన్న ఏఎల్పి కోర్స్ కూడా మీకు 200 డిస్కౌంట్ వస్తుంది, చూపిస్తాను. అలాగే ఫిట్టర్ ట్రేడ్ ఉంది మన దగ్గర, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది, టెక్నీషియన్ ఫుల్ కోర్స్ ఉంది. సో ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్కి మీకు ఫుల్ కోర్సెస్ అయితే దొరుకుతాయి. ఎవరైనా టెక్నీషియన్ ప్రిపేర్ అవుతుంటే TECH 200 అని కూపన్ కోడ్ అయితే వాడండి, ఓకేనా. లేదు అన్ని కోర్సెస్ కావాలనుకుంటే కూడా కాంబో కోర్స్ ఉన్నది మన దగ్గర. అంటే మనం ఏదైతే కవర్ చేసాం ఇప్పటిదాకా మన యాప్లో అన్నీ ఒకే కోర్సులో దొరుకుతాయి, ఓకేనా. సో వీటిని మీరు తీసుకొని మీకు ఏది నీడ్ ఉంటే అది మీకు ఉపయోగపడుతుంది. ఎలాగో అఫోర్డబుల్ ప్రైస్లోనే పెట్టాం. అండ్ మీరు నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, ఓకే. అండ్ మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఎవరైతే గ్రూప్ డికి మెయిన్గా దీనికోసం ఆల్రెడీ రాస్తున్నారో ఆర్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ అప్డేట్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ గ్రూప్స్లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో, ఓకే. అండ్ మీలో ఎవరైనా ఏఎల్పి CBT 2 కోసం ప్రిపేర్ అవుతుంటే మనం స్పెషల్ క్లాస్ అంటే మాస్టర్ ప్లాన్ ఒకటి చేసాం ఆల్రెడీ. ఈ 40 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని ఆ వీడియో ఇక్కడ నేను స్క్రీన్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. దాంతోపాటు ఫ్రీగా మంత్లీ కరెంట్ అఫైర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆ ప్లేలిస్ట్ కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. మొత్తం 1 ఇయర్ పాటు ఉంటుంది మీకు. ప్రతి మంత్ ఫ్రీగా PDFs మన యాప్లో ఫ్రీగా దొరుకుతాయి, సో యూజ్ చేసుకోండి, ఓకే. అండ్ మార్చ్ మంత్ కోసం కూడా చాలామంది అడుగుతున్నారు. సో మార్చ్ మంత్ త్వరగానే నేను చేసేస్తాను. సో ఆ వీడియో అయితే వస్తుంది సూన్గా. అంటే లేట్ అవ్వడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే యాప్లో మనం కొంచెం క్లాసెస్ అవి కొంచెం డీప్గా చేస్తాం వల్ల దానిలో ఎక్కువ ఇన్వెస్ట్ అవ్వాల్సి వస్తుంది టైం అన్నది. సో కొంచెం డిలే అవుతుందన్నమాట. సో కొన్ని రోజులే మనకి తర్వాత ఈ క్లాసెస్ కూడా మీకు అప్ టు డేట్ టైంకి వచ్చేస్తాయి, ఏదైతే యూట్యూబ్లో వస్తున్నాయో అవి, ఓకే. సో ప్రజెంట్ అయితే యాప్లో కొంచెం బిజీగా అయితే ఉన్నాం, ఓకేనా. సో మీకు నెక్స్ట్ ఇంకా ఏ వీడియో కావాలి అన్నది కింద అయితే కామెంట్ చేయండి. సో ఆ వీడియో కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో మళ్ళీ ఈ వీడియోకి ఇంతకైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎందుకు మళ్ళీ వేస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.